తూర్పుగోదావరి జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పోలీసులు ముందస్తుగా పూర్తి చేశారు. జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నుంచి గోదావరిలో నిమజ్జనానికి విగ్రహాలు తీసుకొస్తున్నారు. అయితే పోలీసులు రాజమండ్రి ఇసుక రేవులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఊరు కూడా ఎక్కడికక్కడే వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వినాయక మండపాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ రాజమండ్రి ఈ ఘాట్లోకి చేరుకుంటాయి. ఇక్కడి నుంచి గోదావరిలో నిమజ్జనం చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నిమజ్జన కార్యక్రమం దాదాపుగా 10 రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉంటుంది. దేవి అంటే ఈ వినాయక చవితి నవరాత్రులు 9 రోజులు కూడా మంచి రోజుల్లో ఈ నిమజ్జనం కొనసాగుతుంది. దీని మీద ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తుంది. గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఒక లాంచ్ని, ఒక పంటిని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పంటి మీద నుంచి అన్ని అంటే క్రేన్ల ద్వారా పంటల మీద విగ్రహాలను ఎక్కించి గోదావరిలో మధ్యలోకి తీసుకెళ్లి వీటిని నిమజ్జనం చేసే కార్యక్రమం చేపడతారు. దీని మీద మనతో మాట్లాడటానికి సెంట్రల్ జోన్ జిఎస్పీ గారు రమేష్ బాబు గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మీరు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశారు? ఎప్పటి నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం ఉండే పరిస్థితి ఉంది? ఎంతమంది బందోబస్తు నిర్వహిస్తున్నారు? ఈ గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మొత్తం జిల్లాలో ఉన్న విగ్రహాల్లో 90% విగ్రహాలు ఇక్కడ శాండ్రాంపులో 1 టౌన్ లిమిట్స్ లో శాండ్రాంపులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ 1510 విగ్రహాలు నిమజ్జనం చేసాం. ఈ సంవత్సరం 2000 విగ్రహాల వరకు కూడా ఇక్కడ నిమజ్జనం చేసే అవకాశాలు ఉన్నాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ 3 షిఫ్ట్లో ఒక సిఐ, 2 ఎస్ఐలు, ఒక 30 మంది కానిస్టేబుల్స్ తోటి 24/7 బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా ఒక ఆర్గనైజరు, ట్రక్ డ్రైవర్ తప్పితే ఎవరిని లోనకు రానియం. వచ్చిన తర్వాత పంటలు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు జరుగుతుందని భావిస్తున్నాం. ఈసారి ఏంటంటే 7th డే చంద్రగ్రహణం వచ్చిన కారణంగా మోస్ట్ ప్రాబబ్లీ అందరూ కూడా 6th లాస్ట్ డేట్ గా భావించి అందరూ కూడా నిమజ్జనం చేస్తారనుకున్నాం. మేమైతే ఆర్గనైజర్స్ కి 4వ తారీఖు 9వ రోజు మంచిదని చెప్పి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. 90% విగ్రహాలు 9వ రోజు జరుగుతాయి. ఏదైనా 1 మిగిలితే 11th డే జరుగుతుంది. 80% కూడా ఆఫ్టర్ 7th నిమజ్జనం ఉండదని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని చుట్టుపక్కల ఈ మండపాలు వినాయక ఊరేగింపులకు వస్తుంటారు, చాలా డాన్సులు చేసుకుంటూ వస్తారు. ఏ విధంగా వాళ్ళకి సూచనలు చేస్తున్నారు? భద్రతా విషయాల్లో కావచ్చు, ఇక్కడ గోదావరి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేస్తారు? అంతా కూడా ఈ శాండ్రామ్ దగ్గర డబుల్ బ్యారికేడింగ్ పెట్టడం జరిగింది. ఎవరిని కూడా అంటే అన్ని రకాల వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా అక్కడే ఆపేసి ఓన్లీ ఆర్గనైజర్ని ట్రక్ డ్రైవర్ని మాత్రమే లోనికి అలౌట్ చేయడం జరుగుతుంది. దాదాపు జిల్లాలో ఈ రాజానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో టౌన్లో అన్ని విగ్రహాలన్నీ కూడా మా దగ్గరికి వస్తాయి. పక్కన రాజానగరం ఈ చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఈ శాండ్రామ్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వస్తాయని భావిస్తున్నాం. ఏదైనా సరే బందోబస్తు గట్టిగా పెడుతున్నాం. అనాథరైతులుగా ఎవరిని కూడా శాండ్రామ్లోకి అలౌ చేసే పరిస్థితి లేదు. అంటే గత ఏడాదికి అంటే ఇప్పుడు ఎన్ని విగ్రహాలు పెరుగుంటాయి, ఎన్ని వేలు వస్తాయంటారు ఇక్కడికి? మేము లాస్ట్ ఇయర్ 1500, మా లెక్కల ప్రకారం 1510 విగ్రహాలు ఈ శాండ్రాంలో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం విగ్రహాలు ఇప్పటి వరకు వచ్చే అప్లికేషన్స్ బట్టి 2000 దాటుతాయని మేము భావిస్తున్నాం. ఇది ఇక్కడ ఏదైతే రాజమండ్రి ఇసుక ర్యాంప్ లో వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమం చేపట్టడానికి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 4 అంటే వచ్చే నెల 4వ తేదీ లేదంటే 6వ తేదీ ఎక్కువ నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఇక్కడ బ్యారికేడ్లు కూడా ఎవరు లోపలికి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పుష్కర్ ఘాట్కి సమీపంలోనే ఇది ఉండడం, అలాగే ఇది బాగా రద్దీ గల ప్రాంతం కావడంతో పోలీసు బందోబస్తు అయితే చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. 3 షిఫ్టుల్లో ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి చెప్తున్నారు. అయితే ఈసారి దాదాపుగా 2000కు పైగా విగ్రహాలు ఇక్కడ ఇసుక ర్యాంప్ దగ్గరికి నిమజ్జనం చేసేందుకు వస్తారని చెప్పేసి పోలీసులు భావిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.